ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అదేవిధంగా విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారు మన ముందు మాట్లాడినటువంటి వక్త, అదేవిధంగా నాని గారు, రమణ సుబ్రహ్మణ్యం గారు, రామేశ్వరరెడ్డి గారు, మన దాట్ల కృష్ణరాజు గారు, సంఘ పెద్దలు రామచంద్రరావు గారు, డివి సున్నారాజు గారు, మన జిల్లా జనరల్ సెక్రటరీ మురళి గారు, శ్రీనివాసరావు గారు, సోదరి మన కృష్ణవేణి సచివేణి, మన సోదరుడు ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, అంటే వేదిక మీద ఉన్న వాళ్ళే పెద్దలు అనుకోవచ్చు దయచేసి, కానీ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి పెట్టుకుంటున్నాం. మీరు మాకంటే పెద్దలు మేధావులు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందు ముఖ్యంగా మహిళలకు కూడా, అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రధానంగా ఒకటే అంశం, సంస్థాగత విషయాలు మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. రాజ్యాంగం పట్ల విశ్వాసంగా ముందుకెళ్ళేది ఎవరు? రాజ్యాంగాన్ని తొమ్మిలో తొక్కినట్టుగా అవమానపరిచింది ఎవరు? రాజ్యాంగాన్ని రచించిన టైంలో ఏ నైతిక విలువలతో రచించారు, ఏ నైతిక విలువలతో పుస్తకాన్ని ప్రవేశపెట్టారు, ఆ పుస్తకాల్లో పేజీలు ఎగిరిపోవడానికి కారణాలు ఏంటి అనేటటువంటి అంశం మీద మన శ్రీనివాసరాజు గారు మాట్లాడారు, మన విశ్వేశ్వరరావు గారు, మన పెద్దలు రామచంద్ర గారు మాట్లాడితే 2-3 విషయాలు మీ ముందు ఉంచి, అంటే అన్ని తెలిసిన విషయాలే, కానీ ఈరోజు పార్టీ చెప్పింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం మెమరీ చేసుకొని, మనం అందరం కూడా నాయకులు, ఇందులో కార్యకర్తలు ఎవరు లేరు, అందరూ కూడా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు. రేపటి నుంచి కింద స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, రచ్చబండల మీద, లేకపోతే ఏ నలుగురు కూర్చున్నట్టు డిస్కషన్ జరిగే అంశం ఏంటంటే రాజ్యాంగం మీద జరుగుతుంది. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చెప్పారంటే, బీజేపీ అధికారంలో వస్తే ముస్లింలు తరిమేస్తాం, బీజేపీ అధికారంలో వస్తే క్రైస్తవ చర్చలు పడగొట్టేస్తాం, బీజేపీ అధికారంలో వస్తే రాజ్యాంగం మార్చేస్తాం, బీజేపీ అధికారంలో వస్తే అల్లకొల్లలు సృష్టించేస్తారు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసినటువంటి ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరికి కూడా బుద్ధి చెప్పేటటువంటి మన నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మనందరూ కూడా ఇవాళ అది పూర్తిగా మనం అర్థం చేసుకొని, లేకపోయినట్లయితే మన దగ్గర ఉండేటటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు కాకుండా చాలా చిన్న పుస్తకాలు, చక్కటి ఒక అంశాలతోటి మన సంఘ కార్యాలయంలో కూడా పుస్తకాలు ఉండొచ్చు. ఇవి లేదంటే బయట తెచ్చుకోవాలని మనం చదవవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ప్రశ్నించేది మనల్నే ప్రశ్నిస్తారు. ఇవాళ కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినటువంటి పార్టీ కూడా ఈ యొక్క నైతిక విలువల్ని కాలు రాసి వారి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి విషయాలు కూడా మనం ప్రజలకు చెప్పాలి. ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒక పక్క ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేనైతే ఏమంటానంటే మరొక వివేకానంద అంటాను, మరొక వివేకానంద అంటాను నేను. అటువంటి మహానుభావుడు పరిపాలన కొనసాగుతుంది. అది భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఏ విధమైనటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా మన రాజ్యాంగం బుక్ తీసుకెళ్ళి, ఇదిగో మా రాజ్యాంగం నైతిక విలువలు కలిగినటువంటి రాజ్యాంగం, నీతివంతమైన రాజ్యాంగం అని చెబుతూ ఆయన బయటకు తిరుగుతున్నారు. మరొక అమిత్ షా గారు ప్రభుత్వం యొక్క ఆలోచనని, రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని మనల్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇవాళ ఈ యొక్క రాజ్యాంగం 76వ సంవత్సరం జరుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళిద్దరు కూడా ఈ మధ్య మాట్లాడారు. కొంత సమాచారం భారత ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి కమిటీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా వారి యొక్క పెరిగినటువంటి ప్రదేశాలు, వారి యొక్క చదువుకున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం రచించడానికి కావాల్సినటువంటి ఒక పెద్ద రాజ్యాంగ సభలో వారు కొన్ని విషయాలు మాట్లాడి, ఆ రాజ్యాంగం తయారైన తర్వాత మనం ఆ రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా భావిస్తున్నాం. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి మొదటి పేజీలో శ్రీరామ కళ్యాణం సంబంధించినటువంటి పట్టాభిషేకం ఫోటో ఉంటుందని చాలా మంది పెద్దలు చెప్పారు. నేను ఎందుకు చూడలేదు, కానీ ఈరోజు ఆ పుస్తకం మొదటి పేజీలో పుస్తకం లేదు. శ్రీరామచంద్రుడి కళ్యాణం, పట్టాభిషేకం యొక్క ఫోటో ఆ రాజ్యాంగంలో మొదటి పేజీలో లేదు. మరి ఈ చట్టాన్ని
ఎవరు ఆ యొక్క ఫోటో తీయడానికి నిర్ణయం తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మన శ్రీరామచంద్రుడి ఫోటోలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మన పెద్దలు నిర్ణయించారు. రెండో విషయం చూస్తే బిఆర్ అంబేద్కర్ గారు ఇంత నైతిక విలువలు కూడినటువంటి చట్టాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన మొట్టమొదటి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఏ విషయాలు పార్లమెంట్ లో పెట్టిన సభ్యుడు కూడా ఆయన గౌరవించేటటువంటి ప్రభుత్వం అక్కడ లేదు. నెహ్రూ గారిది కానీ, గాంధీ గారిది కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. కానీ చివరికి ఆయన ఏం చేశారంటే, బాబు ఈ దేశంలో మహిళలు చదువుకోవాలి, మహిళలకు సరైన విద్య లేదు అంటే ఒక హిందూ కోడ్ అనేటటువంటి ఒక పేరుతోటి మహిళల చదువు కోసం ఒక బిల్లు ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించి పక్కన పెట్టింది. అంబేద్కర్ గారు కోరింది ఏంటి? ఆయన ఏమి కోరుకోలేదు, ఎవరు ఆయన కోసం ఏమి కోరలా, ఈ దేశంలో మహిళలు చదువుకోవాలని. కానీ దాన్ని కూడా అవమానపరిచి మహిళలు చదువు అవసరం లేదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని గౌరవించిందా? దాన్ని చట్టాన్ని తొక్కుపెట్టింది అనేటువంటి విషయం, ఈ చట్టాన్ని అడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం ఆ రోజు అంబేద్కర్ గారు మాట్లాడుతూ వారు ఒక నిర్ణయం తీసుకొని మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, మనందరికీ తెలుసు జ్యోతిరావు పూలే గారు, వారి శ్రీమతి గారు సావిత్రిబాయి పూలే గారు, వారిని ముందు పెట్టి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా నామినేట్ చేసి భారతదేశంలో నేను విద్యను కొనసాగిస్తానని చెప్పి అంబేద్కర్ గారు, పూలే గారు మరికొంతమంది పెద్దలతోటి ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఇది రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో